హాయ్, నేను వలి ఐకార్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఇది ఐకార్స్ అంటే ప్రీ ఓన్డ్ కార్స్ అండి. టోటల్ మన దగ్గర 200 నుంచి 300 వెహికల్స్ ఉంటాయి. మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ చూస్తున్నారంటే ఐకార్స్ అనేది బెస్ట్ ఆప్షన్గా చెప్తాను. ఎందుకంటే నాన్ యాక్సిడెంట్లు ఉంటాయి, నాన్ ఫ్లడ్డెడ్ ఉంటాయి. మనకి ఇంజిన్ రిపేర్ అయిన బండి కానీ ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్స్ కానీ అయితే ఉండవు. ఫ్లడ్డెడ్ వెహికల్స్ అలాంటివి అయితే మీకు 200% గ్యారంటీ. అలాంటి వెహికల్స్ అయితే మనం ఇక్కడ పెట్టము. ఇప్పుడైతే మీకు స్విఫ్ట్ డిజైర్ వెహికల్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి 2015 మోడలు, 72,000 అయితే వెహికల్ తిరిగింది. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,80,000 ఉంది. నేను బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి మీకు 590 6 lakhsలో అయితే మీకు ఈ వెహికల్ అనేది ఇప్పిస్తాను. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డెడ్, మనకి ఇంజిన్ రిపేర్ అయిన బండి కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. టాప్ ఎండ్ మోడల్ ZDI టాప్ ఎండ్ వేరియంట్ ఇది వచ్చేసి మనకి ఫోర్డ్ ఆస్పైర్ 2015 మోడలు, 72,000 డ్రివెన్ అయితే ఉంది. డీజిల్ వేరియంట్ ఇది వచ్చేసి 5,75,000 ఉందండి. ఇది వచ్చేసి మీకు 4,80,000 వరకు అయితే క్లోజ్ చేస్తాను వెహికల్. ఇది వచ్చేసి 2012 మోడల్ వెర్నా 13 రిజిస్ట్రేషన్ వెహికల్, 1,15,000 అయితే డ్రివెన్ ఉంది. 5,40,000 అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. డీజిల్ వేరియంటు SX టాప్ ఎండ్ అండి. ఇది వచ్చేసి మీకు వెర్నా ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. కస్టమర్ 540 అంటున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసేసి నేను 420 430 వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను ఈ వెహికల్. ఇది వచ్చేసి మనకి హోండా సిటీ 2012 మోడలు. ఇది డ్రివెన్ వచ్చేసి 80,000 అయితే వెహికల్ తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,10,000 ఉంది. పెట్రోల్ వేరియంటు. ఇది బెస్ట్ అంటే మీకు 3,70,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఇది స్కోడా ర్యాపిడ్ ఎవరన్నా జెన్యున్ వెహికల్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉందండి. 2012 మోడల్ ఉంది. 69,000 తిరిగింది వెహికల్ వచ్చేసి. 4,95,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. డీజిల్ వేరియంటు. మీకు బెస్ట్ అంటే బెస్ట్ 4,60,000 4,50,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తా. ఇది 2013 మోడల్ అండి. 2013 స్విఫ్ట్ డిజైర్. ఇది వచ్చేసి VXI 87,000 అయితే తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,95,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,20,000 అయితే వెహికల్ క్లోజ్ చేస్తాను. వెహికల్ నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది, మనకి ఇంజిన్ రిపేర్ అయిన బండి కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. వెహికల్ అయితే 100% జెన్యున్ అయితే ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ ఎవరైనా చూస్తున్నారు, లేటెస్ట్ మోడల్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. ఇది వచ్చేసి మనకి 2020 మోడలు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఇది మనకి కిలోమీటర్స్ రీడింగ్ వచ్చేసి 58,000 అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 6,50,000 ఉంది. నేను బెస్ట్ ట్రై చేసి 5,50,000 అయితే వెహికల్ క్లోజ్ చేస్తాను. 2020 మోడల్. ఇది స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ అండి. 2012 మోడలు. ఇది తిరిగింది వచ్చేసి 80,000 అయితే తిరిగింది వెహికల్. 4,85,000 అంటున్నాడు కస్టమరు. బెస్ట్ ఇది కానైతే నేను కస్టమర్ వేరే వెహికల్ తీసుకున్నాడండి. ఇది ఎమర్జెన్సీ సేల్ ఉంది. ఈ వెహికల్ కానైతే మీకు 3,70,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ వచ్చేసి 2012 మోడలు. 3,70,000 మీకు వెహికల్ క్లోజ్ అవుతుంది. ఇది 2014 మోడలు. ఫోర్డ్ ఫియెస్టా ఉంది. ఎవరైనా డీజిల్ వేరియంట్ చూస్తున్నారు, ఫోర్డ్ ఫియెస్టా చూస్తున్నారంటే జెన్యున్ వెహికల్ ఇదైతే ఉంది. 2014 మోడలు. 58,000 తిరిగింది. 3,95,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. 3,20,000కి అయితే నేను క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే టాప్ ఎండ్ మోడల్ టైటానియం. వెహికల్ అయితే 100% జెన్యున్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి i20 అండి. 2016 మోడలు. 2016 మోడల్ i20 ఉంది. ఆస్ట్రా ఆప్షనల్. ఇది వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ మొత్తం ఉంటాయండి. కంప్లీట్ టాప్ ఎండ్ మోడల్. పుష్ స్టార్ట్ బటను, 6 ఎయిర్ బ్యాగ్స్, నావిగేషన్, GPS మొత్తం ఉంటుంది. ఇది వచ్చేసి రివర్స్ కెమెరా మొత్తం ఉంటుంది దీనిలో. ఇది 44,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనరు. 6,90,000 అంటున్నారు కస్టమర్ ఎక్స్పెక్టేషను. 6,10,000 అయితే క్లోజ్ చేస్తాను ఈ వెహికల్. ఇది వచ్చేసి 2016 మోడల్ టియాగో ఉందండి. 2016 మోడలు. ఇది వచ్చేసి మనకి వేరియంట్ XZ 73,000 అయితే డ్రివెన్ ఉంది. 4,48,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. పెట్రోల్ వేరియంటు. 480 అంటే మీకు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఇది కూడా ఎమర్జెన్సీ సేల్ ఉందండి. 3,80,000 నుంచి 90,000 వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను ఈ వెహికల్. ఇది వచ్చేసి i20 2013 మోడల్ ఉంది వెహికల్. 2013 మోడల్ i20 పెట్రోల్ వేరియంట్. 84,000 అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి. 100% నాన్ యాక్సిడెంట్లో, నాన్ ఫ్లడ్డెడ్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,40,000 ఉంది. 3,50,000లో ఇదైతే నేను ట్రై చేసి క్లోజ్ చేస్తాను మీకు. ఇది వచ్చేసి ఎవరైనా ఆటోమేటిక్ వెహికల్ చూస్తున్నారు అంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉందండి. 2015 మోడల్. ఇది 61,000 అయితే తిరిగింది వెహికల్.
2015 61,000 తిరిగింది వెహికల్. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,35,000 ఉంది. 4,10,000లో ఈ వెహికల్ అయితే క్లోజ్ చేస్తానండి. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఆటోమేటిక్ హోండా జాజ్ ఆటోమేటిక్ వెహికల్. మీరు ఎవరైనా స్పేస్ ఎక్కువ ఉండి మంచిగా చూస్తున్నారంటే వెహికల్, ఆటోమేటిక్ వెహికల్ ఇది బెస్ట్ ఆప్షన్. మన దగ్గర ఇప్పుడు చూపించాను కదా, అవే వెహికల్స్ కాదండి, ఇంకా మన దగ్గర 200 నుంచి 300 వెహికల్స్ ఉంటాయి. మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా నేను అరేంజ్ చేస్తాను. బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి. మీరు కానీ ఇక్కడ కానీ ఒక్కసారి విజిట్ చేశారంటే మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మీకు సెకండ్ హ్యాండ్ వెహికల్ దొరుకుతుంది. 100% నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంటుంది, ఇంజిన్ రిపేర్ అయిన బండి ఉండదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ ఉండదు. 200% గ్యారంటీ. మీరు మా దగ్గర వెహికల్ తీసుకున్నారంటే 100% సాటిస్ఫై అవుతారు. ఇది మన అడ్రస్ వచ్చేసి 100 ఫీట్ రోడ్, ఐకార్స్, మాదాపూర్ 100 ఫీట్ రోడ్.